ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. భక్తుడైన పేతురు గారు మంచి విలువైన విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారండి. అంటే ఆత్మీయ జీవితంలో విశ్వాసం అనేది ఉన్నది. ఆ విశ్వాసమునకు కొన్ని పరీక్షలు అనేది ఎదురవుతాయండి. అంటే కలిగి ఉన్న విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఉంటుందండి. అలా ఎప్పుడైతే ఆ విశ్వాసానికి పరీక్ష అనేది ఎదురవుతుందో, ఆ పరీక్షలో గనక విశ్వాసం నిలిస్తే ఒక మెప్పు కలుగుతుంది, మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుందని ఇక్కడ భక్తుడైన పేతురు గారు తెలియజేస్తున్నారు. బంగారము అగ్ని వలన ఎలాగా శుద్ధి చేయబడుతుందో, మరి అమూల్యమైన విశ్వాసము కూడా కొన్ని శ్రమల వలన, శోధనల వలన, కొన్ని పరీక్షల వలన మరి నిలబడే స్థితిలోకి వెళుతుంది, పరిశుద్ధంగా మారుతుంది. కావున మన యొక్క విశ్వాసానికి పరీక్షలు ఎదురవుతున్నప్పుడు ప్రేమైన వల్లరా, దానివలన ఒక ఫలమును అనుభవిస్తాము. నేను నా విశ్వాసానికి తగిన ఫలమును అనుభవిస్తాను అను నమ్మేవారిగా ఉండాలి ప్రేమైన వల్లరా. చూడండి, విశ్వాసం వల్ల ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశీర్వాదాలు పొందగలుగుతాం. అలాగే విశ్వాసము వలన ప్రేమైన వల్లరా ఆత్మీయ జీవితంలో వెనక తట్టు తిరగకుండా ముందుకు కొనసాగుతూ ఉంటాం. కావున విశ్వాసము అనేది మానవ జీవితంలో చాలా చాలా ప్రయోజనకరమైనదండి. ఆ విశ్వాసమునకు పరీక్ష ఎదురైనప్పుడు ఎప్పుడు కూడా ప్రేమైన వల్లరా తట్టుకునేవారిగా ఉండాలి తప్ప వెనకడుగు వేసేవారిగా ఉండకూడదు. ప్రతి దానికి పరీక్ష అనేది ఉన్నదండి. అలాగే ఆత్మీయ జీవితంలో విశ్వాసమునకు కూడా కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. మరి ఆ పరీక్షలు మన దేవునికి దగ్గర చేస్తాయి, మనలో ఉన్న మాలిన్యాన్ని తొలగించి పరిశుద్ధపరుస్తాయి. అంతేకాకుండా ఆ పరీక్షల వలన కొంత విధేయత, దేవుని యందలి భయభక్తులు కూడా మనం నేర్చుకుంటాం. కావున మీ విశ్వాస జీవితానికి పరీక్ష ఎప్పుడు కూడా విజయమే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.